కిరణ్, ఇంకొక్కసారి ఆలోచించు. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. అసలు మనకంతకి ఏం తక్కువ ఏం తక్కువని నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చక్కని విధేయత గల అమ్మాయి. అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటే నువ్వు జీవితంతో చాలా బాధపడతావు. కిరణ్ కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది అతని తల్లి సాంబవి. కిరణ్, కవిత భార్యాభర్తలు. వారి పెళ్లి 6 ఏళ్ళు అయింది. ఒక బాబు. కవిత తల్లిదండ్రులు పేదవాళ్ళు. అయిన వాళ్ళది మంచి సంప్రదాయ కుటుంబం. కవిత అందమైన అమ్మాయి. చాలా పొద్దుగా నెమ్మదిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే మనస్తత్వం చాలా ఎక్కువ కవిత. కిరణ్ తత్వం ఆమె మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకం. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా హడావిడి మనిషి. కొత్త పోకడలు అంటే ఇష్టం. జీవితాన్ని ఎప్పుడు ఒకే రీతిగా అనుభవించడం అతనికి నచ్చదు. ఎక్కువగా ఏమైనా కొత్తగా చేయాలి అనుకుంటాడు. మంచివాడే, ఎలాంటి వ్యసనాలు లేవు. కానీ అంత నెమ్మదిగా పద్ధతిగా ఉండే కవిత అతనికి నచ్చట్లేదు. పార్టీలకి, విందులకి, వినోదాలకు రమ్మంటే రాదు. అలాంటి వాటికి కవిత దూరంగా ఉంటుంది. చాలా తెలివైనదే కానీ అందరితో అంత తొందరగా వస్తూలేదు. బాగా అలవాటైతే తప్ప ఎవరితో అంత తొందరగా స్నేహం చేయలేదు. కిరణ్ చాలా మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ భార్యని, ఇంకా బయట చాలా మంది అమ్మాయిలను గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చాలా చక్కగా, ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరితోనైనా చాలా కలుపుగోలుగా చక్కగా నవ్విస్తూ మాట్లాడతారు. కవిత అందంగా ఉంటుంది. MBA చదివింది. కానీ కలివిడిగా ఉండదు. చాలా మొహమాటం. పాత చింతకాయ పచ్చడిలా పల్లెటూరి బయటలే రెడీ అవుతుంది. కిరణ్ ఎన్నో మోడర్న్ డ్రెస్సెస్ ఎంతో ఇష్టంతో కోరి తెచ్చిన వేసుకోవడం అంటే వేసుకోదు. నాకు చీర, చుడిదార్ వీటితోనే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇలాంటి పిచ్చి డ్రెస్లు వేసుకోదు అని ఖరాఖండిగా చెబుతుంది. కిరణ్ చెప్పాలంటే చాలా చిన్న చిన్న సమస్యలే కలుపుతూ, కానీ అవే అతను భూతద్దంలో నుంచి చూస్తున్నాడు. ఇంత చిన్న విషయాలకి ఇంకో సమస్య ఏంటంటే కవితకి నిర్ణయంలో కూడా విపరీతమైన సిగ్గు. అందుకే తను కోరుకున్నట్లు, తనకి ఇష్టమైనట్టు ఉండలేదని ఈ విషయం తన తల్లికి చెప్పలేదు. ఇది అతని మనసులో ఉన్న మరో బాధ. ఆమె నుంచి విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఆమెతో కలిసి ఉంటే తను ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అతనికి. కానీ తల్లి శాంబయ్యకి ఈ విషయం నచ్చట్లేదు. పచ్చని సంసారం, చిన్నారి మనుమడు కూతురు, ఇలాంటి కోడల్ని దూరం చేసుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. తన కాపురంలో కరే నిప్పులు పోసుకుంటున్న కొడుక్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వింటేగా తన మొండితనం తనది. దేని విలువైనా దాన్ని కోల్పోయిన తర్వాతే పోగొట్టుకున్న వారికి తెలుస్తుంది. కిరణ్ నిర్ణయాన్ని వింటున్న కవిత కళ్ళలో నీళ్లు. తనేం తప్పు చేసిందో తనకి అర్థం కాని భయం. బాబుడి గుండెలకు అదుముకుంటూ తను ప్రాణంగా ప్రేమించే భర్తకు దూరం అవ్వడం అనే ఊహనే భరించలేకపోతుంది. కానీ మాట్లాడటానికి ఏముంది? తన ప్రమేయం ఏమీ లేకుండానే అతని నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు నాకొద్దు అని తాను అమితంగా ప్రేమించే వ్యక్తి చెప్తూ ఉంటే, నేను నీకు అవసరం లేకపోయినా మీరు నాకు అవసరం, మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను మీతోనే ఉండనివ్వండి అని ఇప్పుడు తాను అతన్ని బతిమాలి ఒప్పించాలా? అలా అడగడానికి ఆమె మనసు కూడా ఒప్పుకోలేదు. అందుకే జరిగేది ఇది జరుగుతుంది అన్నట్లా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది. అతని తల్లి మాత్రం కిరణ్తో చాలా వాదించి విఫలం అయింది. సరే, ఆఖరిగా ఒక విషయం చెప్తాను. నువ్వు నీ భార్యకి మాత్రమే విడాకులు ఇస్తున్నావు. నేను నా కోడలికి ఇవ్వట్లేదు. కాబట్టి తన నుంచి విడిపోవడం అనేది జరిగితే నువ్వే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసే పనితో నేను నా కొడుకుని పూర్తిగా కోల్పోతాను. నా కూతురు మాత్రమే మిగులుతుంది.
నా కోడలు కవిత రూపంలో అంటూ తను చెప్పాలనుకున్నది నిష్కర్షంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. శాంభవి అమ్మ ప్రేమ గురించి కిరణ్కి తెలుసు. తనని 2 రోజులు కూడా చూడకుండా ఉండలేదు. విడాకులు తీసుకున్నా తను మళ్ళీ అమ్మ అంటూ కన్నీళ్లతో వస్తే క్షమించేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. కిరణ్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. కవితతో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నాడు. ఒకరోజు కవితని డైరెక్ట్ గానే అడిగేశాడు. నాకు నీతో సంతోషం లేదు. నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటే నాకు విడాకులు ఇచ్చేయి కవిత అంటూ కవితకి ఏం మాట్లాడాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ అతని సంతోషానికి తాను అడ్డం కాకూడదు అనుకుంది. సరే అండి, ఈ విడాకులకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో కిరణ్ సంతోషంగా ఇద్దరి అంగీకారంతో విడాకులకు అప్లై చేశాడు. కవిత శాంభవితో అత్తయ్య, నేను ఆయనకు విడాకులు ఇస్తే ఇక్కడ ఉండలేను. నాకు ఇక మీ కోడలిగా ఎలాంటి హక్కు ఉండదు. నేను నా బిడ్డను తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇందుకు శాంభవి ససేమిరా ఒప్పుకోలేదు. నాకు నా కొడుకు అవసరం లేదు, కానీ నీకు ఒక తల్లిగా నా అవసరం ఉంది. నాకు నువ్వు నా మనవడే కావాలి. నిన్ను కాదనుకున్నవాడు ఎలా పోతాడో పోని. నీకు దూరమైన నా కొడుకుతో నాకిక ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్థిరంగా చెప్పేసింది శాంభవి. అలా రోజులు గడుస్తున్నాయి. శాంభవి కవిత మొహాల్లో నవ్వు దూరం అయిపోయింది. ఇష్టమెత్తైన ఉత్సాహం కనిపించట్లేదు. కవిత అయితే ఏదో బాబు కోసం భారంగా బతుకుతున్నట్లే బతుకుతుంది. 6 నెలల తర్వాత విడాకులు వచ్చేశాయి. కిరణ్ వేరే చోటకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. తల్లి మాజీ భార్య బాధాకరమైన ముఖాల్ని అతను చూడలేకపోతున్నాడు. అందుకే కొన్ని రోజులు ఇంటికి, ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళి సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. ప్రతి నెల ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. కానీ తన నుంచి విడిపోయిన భర్త పంపించిన డబ్బులు తీసుకోవడం కవితకు నచ్చట్లేదు. ఒకరోజు అత్తయ్య, నేను ఉద్యోగం చేస్తాను, ఇక మీ అబ్బాయిని డబ్బు పంపించొద్దు అని చెప్పండి అని చెప్పడంతో కాస్త ఆలోచించు కవిత, వాడి నుంచి విడిపోయిన ఆ డబ్బు తీసుకునే హక్కు నీకుంది. అది కాకపోయినా నా కొడుకుగా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాడిదే కదా అని శాంభవి అనడంతో, చూడండి అత్తయ్య, ఇప్పుడు నేను మిమ్మల్ని అమ్మ అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక కూతురిగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పోషించాల్సిన బాధ్యత నాదే. ఇందులో మీ అబ్బాయికి ప్రమేయం లేదు. నా కొడుకే పోషించాలని మీరు అనుకుంటే గనక మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఉండండి, లేదా నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నిర్ణయం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను భార్యగా పనికి రాకుండా అతని దృష్టిలో దిగజారిపోయాను. అతను నెల ఇచ్చే డబ్బు తీసుకొని ఇంకా దిగజారిపోవాలి అనుకోవట్లేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నాకు జీవితాంతం తోడుగా ఉంటారని అనుకుంటున్నాను అంటూ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది కవిత. ఒక క్షణం శాంభవి నిర్ఘాంతపోయింది. కానీ కోడలి అంతర్యం అర్థమైంది. ఆమె తన జీవితాన్ని తాను సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడి జీవించాలి అనుకుంటుంది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము కానివ్వడం అని ఆలోచిస్తూ కిరణ్కి ఫోన్ చేసి, నువ్వు ఇక నెల డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. కిరణ్ వెంటనే ఫోన్ చేసి, ఏం జరిగింది అమ్మా? అదేంటి డబ్బులు పంపించకపోతే ఎలా? కవిత కోసం కాకపోయినా నీ కోసం, నా కొడుకు ఉన్నాడు, వాడి కోసం పంపించొద్దా అని అడిగాడు కోపంగా.
శాంభవి కూడా అంతే కోపంగా విడాకులు నీ భార్యకి ఇస్తే నీ కొడుకుకి నీ తల్లికి కూడా ఇచ్చినట్టే. ఈ విషయం నువ్వు విడాకులు ఇవ్వకముందే చెప్పాను. నీకే సరిగ్గా అర్థం కాలేదు. మా అత్త కోడళ్ళ బాధ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఇంకో విషయం చెప్తున్నా, మన ఇంటి మీద కానీ నాకు సంబంధించిన దేని మీద కూడా ఇక నీకు హక్కు ఉండదు. తెలుసుకో అంటూ కాల్ కట్ చేసింది. తల్లి మాటలకు కిరణ్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్టు అయ్యింది. అన్నట్టుగానే కవిత ఓ మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగంలో చేరింది. తను చదువుకునేటప్పుడు మెరిట్ స్టూడెంట్, కానీ మొహమాటం ఎక్కువ. అందుకే ఎక్కువ ఎవరితోనూ కలవలేదు, ఎక్కువగా మాట్లాడలేదు. తన పనేదో తనే అన్నట్లు తను చేసే పనిలో తను నిక్కచ్చిగా ఉంటుంది. నెమ్మదిగా కిరణ్ లేని జీవితానికి, ఉద్యోగానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు కవిత ఆరాటం అంతా తన బాబుని సవ్యంగా మంచి బాధ్యత కలిగిన మనిషిలా పెంచాలని. శాంభవి కూడా కొడుకుని మర్చిపోలేకపోయినా కోడల్ని మనవడిని కళ్ళలో పెట్టుకుని వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలా 1 సంవత్సరం గడిచింది. కానీ ఇక్కడ కిరణ్ పరిస్థితి వేరుగా ఉంది. ఏదో ఆనందాన్ని, ఫ్రీడమ్ ను ఆశించి అప్పుడు కవితకు విడాకులు ఇచ్చేసిన కిరణ్ ఇప్పుడు అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. కవితతో కలిసి ఉన్నప్పుడు ఆమెను భారంగా అనుకున్నాడు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే తన జీవితంలో ఏదో అమూల్యమైనది కోల్పోయిన భావన. కవితకి విడాకులు ఇచ్చి తప్పు చేశాననే భావన అతనిలో మొదలైంది. ఆమెను తనకు అనుగుణంగా మార్చుకోవాల్సింది. తొందరపడి ఆమెతో పాటు అమ్మని కూడా దూరం చేసుకున్నాడు అనే బాధ అతని నిలవనివ్వడం లేదు. ఇక ఏమైతే అదే అయ్యింది. కవితను క్షమించమని మనం కలుసుందాం అని అడగాలి అనుకుంటూ వాళ్ళ ఊరికి వచ్చేశాడు. తల్లి అతను వచ్చినందుకు ఏమీ సంతోషపడలేదు. బాబు మాత్రం డాడీ వచ్చారు అంటూ సంబరంగా గంతులు వేశాడు. కవిత ఇంట్లో లేదు. నేను తప్పు చేశాను అమ్మ, నన్ను క్షమించండి. నేను కవితతోనే కలిసి ఉంటా. నువ్వు తనకి నచ్చచెప్పమ్మా. కవిత నీ మాట తప్పకుండా వింటుంది. నా పొరపాటు నాకు తెలిసొచ్చింది. బంగారం లాంటి భార్యను కాదనుకుని వెళ్ళాను. నన్ను క్షమించు అమ్మ అంటూ కిరణ్ కళ్ళంటిళ్ళు పెట్టుకున్నాడు. తల్లి మనసు కరిగింది, కానీ నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. కానీ కవిత వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంభవి. కవిత ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మరీ ఎక్కువ సాగదీయకుండా ఆమె క్షమాపణలు చెప్పి, ఇప్పటి వరకు నేను తప్పు చేశాను, నన్ను క్షమించి నీతో కలిసి ఉండే ఒక అవకాశం ఇవ్వు అంటూ బ్రతిమిలాడాడు కిరణ్. ఆమె చిన్నగా నవ్వింది. ఎప్పటిలాగే నిశ్చలంగా, మౌనంగా, నేను ఒక మనసున్న మనిషిని. మీరు విడిపోవాలి అనుకున్నప్పుడు విడిపోవడానికి, మీరు కలిసి పోవాలి అనుకున్నప్పుడు కలిసిపోవడానికి నేనేమి బ్యాటరీలతో నడిచే బొమ్మని, యంత్రాన్ని కాదు, మనిషిని. నాకు మీలాగే అన్ని భావాలు ఉంటాయి. నేను మీకు అవసరం లేదు భార్యగా. నేను పనికిరాను అన్నప్పుడే నేను చచ్చిపోయాను మీ దృష్టిలో. మళ్ళీ ఎందుకు ఈ ప్రాణం లేని శవాన్ని కావాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమించడం ఒక్కసారే జరుగుతుంది. ఒకసారి అవతలి వ్యక్తి మీద మనసు విడిగిపోయింది అంటే అతుక్కోవడం ఉద్భవం. మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి, మనసును చంపుకోవడానికి నేను సిద్ధంగా లేను. నన్ను క్షమించండి. మీరు కావాలనుకుంటే ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అమ్మగారిని, మీ కొడుకుని చూసుకోవచ్చు. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మళ్ళీ భార్యగా మాత్రం ఈ జన్మలో నేను నీతో కలిసి ఉండలేను. ఆ బంధం మీరు నాతో కలిసి విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కినప్పుడే విచ్ఛిన్నం అయిపోయింది. ఈ విడిపోయిన బంధాన్ని నేను మళ్ళీ కలుపుకోలేదు. నన్ను దయచేసి క్షమించండి అంటూ తను ఇంకా
చెప్పాల్సింది ఏమీ లేదు. ఇక మీరు దయచేయవచ్చు అన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయింది కవిత. అదే తన నిశ్చయం అన్నట్టుగా శాంభవి కొడుకు వంక నిరసనగా చూస్తూ నా కోడలు నిజమే మాట్లాడింది. నేను చెబుతూనే ఉన్నాను నువ్వు చేసేది కరెక్ట్ కాదని. కానీ నువ్వు వినలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కాలకముందే కాలకుండా జాగ్రత్త పడాలి. నీలాంటి కొడుకుని కన్నందుకు మాత్రం నేను జీవితాంతం పశ్చాత్తాపడుతున్నాను. నా మనవడిని అయినా సరిగ్గా పెంచుతాను నీలా తయారు కాకుండా అంటూ ఇక నువ్వు బయలుదేరవచ్చు. మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు ఇలా ఇంటికి రావడం నా కోడలికి మంచిది కాదు. నా కోడలు గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అంటూ శాంభవి కూడా లోపలికి వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య అంది లోపలికి వచ్చిన శాంభవితో. కవిత కన్నీళ్లతో కోడల్ని ఓదార్పుగా నేను నీ తోడుగా ఉంటానంటూ దగ్గరికి తీసుకుంది శాంభవి. కిరణ్ నిరాశనగా వెనుదిరిగాడు. తను చేసిన తప్పును పశ్చాత్తాపడుతూ కొంతకాలం తర్వాత అయినా కవితతో మార్పు వచ్చి తనని క్షమించి తనని చేరాలని ఆశగా కోరుకుంటూ చూద్దాం కాలం వాళ్ళ జీవితాలను ఎలాంటి మాయ చేసి ఏ తీరానికి చేరుస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి.